గుడ్ మార్నింగ్ పీపుల్. సో ఈరోజు డే 5 ఆఫ్ ఛాలెంజ్ ఆఫ్ పోస్టింగ్ 365 డేస్. సో నా ఫోటోగ్రఫీ పేజ్లో 365 డేస్ ఛాలెంజ్ చేస్తున్నాను కదా. సో ఈరోజు డే 5. ఓకే, సో ఇప్పుడు మనం ఎక్కడో ఏం చేస్తున్నాం అన్ని మీకు ఈ షార్ట్లో చూస్తారు. సో కంప్లీట్గా చూడండి. అండ్ ఆడియోలో ఉన్న డిఫరెన్స్ అనిపిస్తుంది అంటే దాని అర్థం కొత్త మైక్ పెట్టుకున్నాను మనం. ఓకే, ఎంజాయ్ ద వీడియో. సో ఏం కూడా తెలుసు, నేను వచ్చి బండి తీసి ఏంటి డోర్ ఓపెన్ చేసుకున్నాను. బండి చిన్నోడండి ఏంటిది సౌండ్ నాకులా. సో ఇది మిస్ అవుతుంది. హైదరాబాద్ సడన్ గా బండి వెళ్ళాలంటే లిఫ్ట్ వెళ్ళాలి, లిఫ్ట్ మొక్కాలి, వాడు వచ్చేదాకా వెయిట్ చేయాలి, కింద వెళ్ళాలి, చూడాలి, ఫ్లైట్ వెళ్ళాలి, పైకి వెళ్ళాలి. బాబోయ్, దానికంటే ఇది చూడండి సింపుల్. ఇలా ఇలా తీసి అసలు పెట్టి అలా పైన నుంచి చూసుకోవచ్చు. ఒక రాయల్ లుక్ అబ్బా, అంతేనా. నాకు తెలిసి మీకు వైబ్రేషన్ గుర్తుంది, నో ప్రాబ్లం. ప్రస్తుతానికి అడ్జస్ట్ అవ్వాలి తప్పదు. మనం హెల్మెట్ ఏది నాకు మాత్రం అడగద్దు. పొద్దుగానే హెల్మెట్ పెట్టుకోపోవడం అంటే అసలు నన్ను ఇలా చూస్తారా, నేను చాలా మంది షాక్ అవుతుంటారు. ఇప్పుడు వీడేంటి హెల్మెట్ లేకుండా పోతాడని. సో అంత పిచ్చిన కొడుకు నేను, హెల్మెట్ లేకుండా బయటికి పోవడం, బండి దిగాను అసలు. సో ఇది చాలా మందికి షాక్. ఈ వీడియో షాక్ అయ్యారా? నేను మాక్సిమం వైబ్రేషన్ తగ్గిస్తాను. నన్ను ఏం చేయమంటారు? ఒక చెయ్యి ఫోన్ మీద, ఒక చెయ్యి హ్యాండిల్ ఉంది నాకు. ఇప్పుడు అయ్యా పోయే రూట్ అంతా వైబ్రేషన్ ఉంటుంది. ఇప్పుడు సరే పోయేదంతా చూపించలే కానీ పోయాక చూపిస్తాను. సో నేను ఇప్పుడు ఎక్కడ మీకు అభ్యర్థంగా నాకు బ్యాక్గ్రౌండ్ రాయల్ ఎన్ఫీల్డ్ వస్తున్నారు కదా. సో నా డ్రీమ్ బైక్ అనమాట మిస్టర్ క్లీన్. సో 650 GT. సో అసలు కొనాలనుకుంది అది నేను. బట్ నాకు అప్పుడు దాని రేట్ కానీ గురించి కానీ అంత ఐడియా లేదు. యాక్చువల్గా నేను చాలా ఎక్కువ రేట్ అనుకున్నా, తర్వాత తెలిసింది నిజంగానే ఎక్కువ రేటు. మనం అనుకున్న దానికంటే కొంచెం తక్కువే, కానీ యాక్చువల్గా అయితే అంత పెట్టాల్సినంత టైం కాదు అది. సో చూద్దాం, ఫ్యూచర్లో డెఫినెట్గా నేను ఎప్పటికైనా అది తీసుకుంటా కలెక్షన్కి. సో నాకు చాలా ఇంట్రెస్ట్ దాని మీద. సో ఒక మంచి ఫోటో తీద్దాం అనుకున్నాను ఎప్పటి నుంచో, బట్ దొరికిన ఛాన్స్. మీరు క్లిప్స్ చూస్తున్నారు, చిన్న వీడియో తీసా, వీడియో క్లిప్ పెడతా చూడండి. సో మనం ఇప్పుడు లక్కడానికి వచ్చాం. యాక్చువల్లీ ఇది నాకు చాలా ఫేవరెట్. నేను ఇక్కడ ఉన్నంత కాలం నేను రౌండ్ చేసేటోళ్ళం హైదరాబాద్కి వెళ్ళే ముందు దాకా కూడా. హైదరాబాద్ ఒకసారి ఎగ్జామ్కి వచ్చినప్పుడు కూడా నేను నడుచుకుంటూ వచ్చి మొత్తం రౌండ్ చేసిన. నాకు ఇది చాలా మెమరబుల్ స్పాట్ నాకు, ఎందుకంటే నేను చాలా వీడియోలు ఇక్కడ క్లిక్ అయిన వీడియోలు ఉన్నాయి. సో ఇప్పుడు ఎన్టీఆర్ గారు విగ్రహం ఉంటుంది, ఫ్లాగ్, మన బైక్ ఇక్కడ. సో వెనక మూడు వస్తుంది, ఒకటి ట్రై చేద్దాం, వస్తుందో రాదో వస్తుంది. బాగుంది చూడండి. మా వాళ్ళకి ఇదే హుసేన్ సాగర్ ట్యాగ్ బండు నెక్స్ట్ రోజు అంతే. సో ఇంకా సార్ వీడియోకి మనం కట్టేద్దాం అమ్మా. ఈరోజు టూ మచ్ అయిపోయింది, 650 అయింది. నేను ఇప్పుడు ఎడిట్ చేయాలి, అప్లోడ్ చేయాలి. సో మీరు రిజల్ట్ చూసుకోండి.